అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దివ్య. ఐఎమ్ ఫ్రమ్ మల్లవోలు, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ VLSI Design Engineering in AMD client. I want to show my gratitude on this APTA scholarship. I am very thankful to my mentors, Pratipati Veerababu garu, Pratipati Reddy garu, and I just want to share my little story about this APTA. ఆప్తా స్కాలర్షిప్ అనేది నేను నా 10th క్లాస్ అయిన తర్వాత నుంచి నేను పొందగలిగాను. సో ఆఫ్టర్ 10th మనం డిసైడ్ అవుతాం కదా, ఇట్లా జాబ్ ఇందులోకి వెళ్ళాలి, ఇలాంటి జాబ్ చేయాలి అని. అలా నేను VLSI డొమైన్లో జాబ్ చేయాలనేది నా డ్రీమ్ ఉండేది. సో మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ అండ్ మదర్ ఈజ్ హోమ్ మేకర్ అండ్ ఐ హ్యావ్ వన్ యంగర్ బ్రదర్. సో ఆ టైంలో మా ఫాదర్ నన్ను మా బ్రదర్ని చదివించాలంటే కొంచెం కష్టం అనిపించేది ఫార్మింగ్ చేస్తూ. సో నా డ్రీమ్ జాబ్ అనేది VLSIలో జాబ్ రావాలి అంటే మనం ఇంజనీరింగ్ చదవాలి అంటే యాజ్ అ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొంచెం కష్టం అనిపించేది. ఇద్దరిని చదివించుకోలేకపోవడం, ఇద్దరిని చదివించుకోవడం కష్టం అయిపోయేది. సో ఆ టైంలో ఆఫ్టర్ 10th నేను ఆగిపోదామా, VLSI వద్దు, ఇంజనీరింగ్ వద్దు, ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకుని ఏదైనా జాబ్ చేయాలా అనిపించేది. ఆ టైంలో నాకు ఆప్తా స్కాలర్షిప్ గురించి తెలిసింది. సో ప్రతిపాటి రెడ్డి గారి ద్వారా, ప్రతిపాటి వీరబాబు గారి ద్వారా ఈ స్కాలర్షిప్ గురించి నాకు తెలిసింది. సో నేను దానికి ఎలిజిబుల్ అయ్యాను. సో అప్పటి నుంచి బీటెక్ ఎండ్ అయిన ఫైనల్ ఇయర్ వరకు నేను ఆప్తా స్కాలర్షిప్ అనేది పొందగలిగాను. సో ఆప్తా స్కాలర్షిప్ అనేది నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. లైక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ మై ఎడ్యుకేషనల్ టైం. అండ్ టుడే ఐ మీన్ మై డ్రీమ్ జాబ్. సో నా డ్రీమ్ జాబ్ రావడానికి వన్ ఆఫ్ ద సపోర్టివ్ రోల్ ప్లే చేసింది ఆప్తా. సో నేననే కాదు, ఇట్లానే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండ్ లాయర్ ఎవరైతే చదువుకోవాలని ఉండి వాళ్ళ డ్రీమ్ ఎడ్యుకేషన్ని, డ్రీమ్ జాబ్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి మనీ సపోర్ట్ సరిపోక ఎవరైతే ఆగిపోతున్నారో అలాంటి వాళ్ళందరికీ ఆప్తా చాలా హెల్ప్ అయింది. సో వెరీ థ్యాంక్స్ టు ఆప్తా మెంబర్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ ఆల్.